హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అసెంబ్లీల గడగడలాడిస్తాడు. ఒక్క అసెంబ్లీలోనే కాదు, బయట కూడా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతాడు. వాళ్ళ కోసమే దానిలాడతాడు. రాజకీయాలలో అందరికంటే ఒక అడుగు ముందటనే ఉంటాడు. అయితే హరీష్ రావు పార్టీలు, రాజకీయాలు, ఎన్నికలు, మీటింగ్లు, విమర్శలు ఇవే కాదు, బడి పిల్లలతోని కలిస్తే చిన్న పిల్లగాడైతాడు. అగ చూడుండ్రి చదువుకునే పిల్లలతోని ఎట్లా కలిసిపోయిందో. Yes, really. ఎంతసేపు టీవీ చూస్తావు, ఎంతసేపు ఫోన్లో గేమ్స్ ఆడతావు, ఫోన్లో ఎంతసేపు స్పెండ్ చేస్తావు? 1 hour for TV and 1 hour for food. ఆ తర్వాత మమ్మీ లాక్కుంటుందా? Of course. Of course. మమ్మీ లాక్కుంటే ఫోన్ ఆపడం కాదు కదా, నువ్వే ఆపాలి కదా. నేను కూడా ఇస్తా మమ్మీకి ఫోన్. నువ్వు కూడా ఇస్తా మమ్మీ కాదు. మమ్మీ వన్నవని చేస్తుందా ఫోన్? అలా కాదు, ఎప్పుడంటే ఏదైతే యూజ్ చేసుకొని చేస్తుంది ఫోన్, అనవసరానికి ఇయ్యదు. మీ మమ్మీ గుడ్ మమ్మీ. Yes. కొంతమంది మమ్మీస్ అయితే ఫోన్లు ఇచ్చేస్తే మరి వాళ్ళు డే అంతా దే స్పెండ్ 4 hours 5 hours ఆన్ మొబైల్. చూసిండ్రా, ఎండాకాలం సెలవులల్లా మీరు ఏం చేస్తారు పిల్లలు అని అడిగి వాళ్ళతోని సెల్ ఫోన్లు చూస్తారు కదా అని నవ్వుకుంటా మాట్లాడిండు. సిద్దిపేటలో బడి పిల్లలతోని భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అనే పేరుతోని మీటింగ్ పెట్టిండ్రు. ఆడికి పోయిన హరీష్ రావు పిల్లలతోని గిట్లా మాట్లాడిండు. సమ్మర్లో జనరల్ గా మేము పేపర్లో చదువుతూ ఉంటాం, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, టీవీలో వార్తలు వస్తాయి. స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళి చెరువులో 3 పిల్లలు చనిపోయారు. స్విమ్మింగ్ వెళ్ళి ఒక చెరువులో డైవ్ కొడుతూ కొంతమంది చనిపోయారు. ఇంకా ఈ మధ్య కొన్ని చూస్తూ ఉంటాం, సెల్ఫీ వీడియో తీయబోయి కాలు జారిపోయి చెరువులో కొట్టుకుపోయారు, లేదా ప్రాజెక్ట్ లో పడిపోయారు, చనిపోయారు అని చూస్తూ ఉంటాం. ఆగో, అట్లా మీరు కావద్దు, ఎండాకాలం వచ్చింది కదా అని ఎట్లా పడితే అట్లా ఆడుకోవద్దు, ఏడికి పడితే ఆడికి పోయి ఆగం కావద్దు అన్నట్టు చెప్పిండు. కొంతమంది నాన్నకు అమ్మకు చెప్పకుండా సైకిల్ తొక్కుతూ బయటకు వెళ్తూ ఉంటారు, యాక్సిడెంట్స్ అవుతుంటాయి. కొంతమంది ఇందులో 9th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, ఆ స్కూటీలు మోటార్ సైకిళ్ళు ఏదో నడుపుతూ ఉంటారు, లైసెన్స్ లేదు, నాన్న పర్మిషన్ లేదు, మీరు బండ్లు నడుపుతూ కూడా కొంతమంది యాక్సిడెంట్స్ అయ్యి పాపం ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి, కొంతమంది చనిపోతూ ఉంటారు. మీకు ఏదన్నా జరిగితే మీ అమ్మ పడే బాధ ఎంత ఉంటుంది, మీ నాన్న పడేటువంటి బాధ ఎంత ఉంటుంది, అంటే ఎన్ని రోజులు అసలు వాళ్ళు మనుషులు అవుతారా? మీకు ఏదైనా జరిగితే అమ్మ నాన్న మనుషులుగా కొద్ది రోజుల పాటు దే డోంట్ రియలైజ్. సో అందువల్ల నేను మీ అందరితో కూడా కోరేది, దయచేసి ఈతలకు చెరువుల్లో కానీ అక్కడక్కడ మీరు ఈ బావుల్లో కానీ ఈత కొట్టడానికి వెళ్ళేటప్పుడు మీ పేరెంట్స్ చెప్పండి, వాళ్ళు దగ్గరుండి నేర్పిస్తారు. నేటి బాలలే రేపటి పౌరులు, ఇది మనం ఎప్పుడు మాట్లాడుకునేటువంటి స్లోగన్. కానీ నేటి జాగ్రత్త రేపటి భవిష్యత్తు. ఈ రోజు మనం జాగ్రత్తగా ఉంటే రేపు భవిష్యత్తులో భద్రంగా ఉంటాం. జాగ్రత్త తీసుకోలేదనుకోండి, చిన్న ఇబ్బంది అయినా, ఒక చెయ్యి ఫ్రాక్చర్ అయినా, ఒక కాలు ఫ్రాక్చర్ అయినా, ఒక ఐ ఎఫెక్ట్ అయినా, యూ విల్ సఫర్ లైఫ్ టైం. ఇగో ఇట్లా చిన్న పిల్లలకి ఎండాకాలంలో ఎట్లుండాలి అనే పాఠాలు చెప్పిండు. అంతేకాదు, ఎండాకాలం అంటే ఎంజాయ్ చేసుడు ఒక్కటే కాదు, ఇంకేం చేయొచ్చో కూడా చెప్పిండు. నా రిక్వెస్ట్ ఎవ్రీ డే, ముఖ్యంగా సమ్మర్ లో 10 to 4 బయటకు వెళ్ళొద్దు. విపరీతమైన ఎండ కొడుతుంది, వడదెబ్బ తగ్గుతుంది, అందువల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. 10 to 4 యూ షుడ్ హ్యావ్ సమ్ షెడ్యూల్. 10 to 4 లో పుస్తకం ఒక 2 గంటలు చదవండి, లేదా టీవీ చూడండి. మీ గ్రాండ్ పేరెంట్స్ తో యూ స్పెండ్ యువర్ టైం. మీ తాతయ్యతోనో, అమ్మమ్మతోనో, నాయనమ్మతోనో, మీకు ఇష్టమైన వాళ్ళతో యూ స్పెండ్ టైం. వాళ్ళు చెప్తారు వాళ్ళ జీవితంలో సాధించిన విజయాలు, కష్టాలు, జీవితం గురించి వాళ్ళు చూసినంత మనకు ఉండదు కదా. యూ షుడ్ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ యువర్ గ్రాండ్ పేరెంట్స్. ట్రై టు స్పెండ్ టైం విత్ యువర్ గ్రాండ్ పేరెంట్స్. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో దగ్గరగా ఉండండి. ఫ్యామిలీ రిలేషన్ డెవలప్ అవుతుంది, బంధువులతో దగ్గర ఉంటుంది, ఆత్మీయత పెరుగుతుంది. అలా మీ గ్రాండ్ పేరెంట్స్ తో కొంచెం టైం స్పెండ్ చేయండి. చుట్టాలతో మంచిగా మెదులు నేర్చుకోండి, తాత అమ్మమ్మ నాయనమ్మలతోని ముచ్చట్లు పెట్టుండ్రి, అట్లా వాళ్ళ జీవితాలను అర్థం చేసుకోండి అన్నట్టు చెప్పిండు. అట్లనే ఎండాకాలం ఏం తినాలి, ఏం తాగాలి అనేది కూడా చెప్పిండు. అదే ఫుడ్ హ్యాబిట్, జంక్ ఫుడ్ తింటారా అందరు? చిప్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, పెప్సీలు, కోక్లు తాగుతారా? మరి కొంచెం దాన్ని తగ్గించండి. ఒక కోకు, పెప్సీ is not good for your health. You have coconut water, you have lassi, buttermilk, or
మంచినీళ్ళు తాగండి, నిమ్మరసం తాగండి, కానీ కోక్లు పెప్సీలు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఆరోగ్యం కాపాడుకోవాలంటే మీరు పైలంగా ఉండాలంటే నేను చెప్పినట్టు ఇనుండ్రి అన్నట్టు మాట్లాడిండు. ఇట్లా చాలా ముచ్చట్లే చెప్పినాక పిల్లలతోని మాట్లాడించిండ్రు. దాంట్లో ఓ చిన్న బుజ్జి మాట్లాడింది. అందరికీ నమస్కారం. నా పేరు సాత్విక. నేను ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం. మా నాన్న సెకండ్ క్లాస్ లో చనిపోయాడు. అప్పటి నుంచి మా మమ్మీ కడుతూ నన్ను మంచిగా చూసుకునేది. కానీ నేను మా మమ్మీని ఊరికే తీసుకునేదాన్ని. నేను ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను. మా మమ్మీకి మంచి పేరు తీస్తాను. మా మమ్మీ డాడీకి వాల్యూ, వాళ్ళ పేర్లకి వాల్యూ ఇస్తాను. నాకు తండ్రి లేడు, మా అమ్మే నాకు అన్ని అని చెప్పుకుంటే ఏడ్చింది. ఆ పాపని దగ్గర తీసుకున్న హరీష్ రావు కూడా కళ్ళల్లో నీళ్ళు తీసిండు. అంటే మీరు క్లాస్ చదువుతూ ఉండాలా, మీ అమ్మ కదా. నాకు పేరెంట్స్ గురించి చెప్పగానే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను నేను. చూసిండ్రా, కొంతమంది రాజకీయాలు చేసేటోళ్ళు మొరుటుగుంటారు, కానీ కష్టం అంటే కన్నీళ్లు గార్చేటోళ్ళు కొంతమందే ఉంటారు హరీష్ రావు తీరుగా. ఇగో గిట్లా ఎప్పటికీ సిద్దిపేట జిల్లాలున్న పసిపిల్లల నుంచి పండు ముసలుల దాకా అందరు మంచిగా ఉండాలి అని కంటికి రెప్ప తీరుగా చూస్తున్నాడు. అందుకే కావచ్చు హరీష్ రావును పబ్లిక్ ఎప్పటికీ గెలిపించుకుంటున్నారు. ఈ వీడియోలు చూసినాక తెలంగాణ పబ్లిక్ మా నియోజకవర్గంలో కూడా గిసొంటి ఎమ్మెల్యే ఉంటే మంచిగుండు అని మాట్లాడుకుంటురట. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కార్యకర్తలంతా తయారుగా ఉన్నారు. ఆలీలకు చెప్పుడు కాదు, ఈ సభ మన పార్టీకి చాలా ముఖ్యం కాబట్టి ఆడ అన్ని పనులు ఎట్లుండాలనో నేనే చెప్తా, అట్లనే జరగాలని కేసీఆర్ సారు ఓ మ్యాప్ గీసిండట. మరి ఆ మ్యాప్లు ఉన్నట్టే పనులు జరుగుతున్నాయా లేవా? మరి ఆడ ఏర్పాట్లు ఎంత దాకా వచ్చినాయి? మనం కూడా ఆర్చుకుందాం పాను. చలో. ఈ నెల 27 తారీఖు వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఉందని అందరికెరికే కదా. బీఆర్ఎస్ పార్టీ ఉట్టి 25 ఏళ్ళు అవుతున్నందున దాన్నో పెద్ద పండుగ తీరుగా చేసి అటు పబ్లిక్ లా ఇటు కార్యకర్తలల్లా మంచి ఊపు తీసుకొస్తందుకు గట్టిగా ఖర్చు పెట్టి మరీ చేస్తారు పార్టీలు. అందుకే పార్టీ పెద్ద కేటీఆర్ అందరిని పిలిపించి ఎర్రవెల్లిలున్న ఫామ్ హౌస్ లో మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతుండు. అయితే ఉత్త మీటింగ్లే పెట్టుడు కాదు, ఆడ ఏర్పాట్లన్నీ ఎట్లుండాలనో ఓ ప్లాన్ గీసి టేబుల్ మీద పెట్టుకుండు గులాబీ బాసు. ఆయన దగ్గరున్న మ్యాప్ ఎట్లుందో ఈడ ఏర్పాట్లు కూడా గట్లనే అవుతున్నాయి కదా. ఈ పాటికే టెంట్లు గింట్లు స్టేజ్ చెక్కలు అన్ని ఒకటెనకొకటి పనులు అయితేనే ఉన్నాయి. అంతేకాదు ఈ సభకు ఆడోళ్ళు కూడా వస్తారు కదా, వాళ్ళకి ఎసొంటి తక్లీఫ్ కాకుండా చూసుకోవాలని మరీ చెప్పిండట కేసీఆర్. మరి ఇంత నమ్మకం పెట్టుకొని ఇంత ఖర్చు పెట్టి చేస్తున్న ఈ సభను ఎంత దాకా సక్సెస్ చేస్తారో మరి పబ్లిక్ చూడాలిగా.